ఒకప్పుడు హరితమైన అరణ్యంలో చీమల ఒక వలయం నివసించేది. అవి శ్రామిక ప్రాణులు, ఎల్లప్పుడూ శీతాకాలానికి సరిపడా ఆహారాన్ని సేకరించడానికి శ్రమించేవి. అయితే రాణి చీమ తమ ఆహార సరఫరా సమృద్ధిగా, స్థిరంగా ఉండాలని కోరింది. ఒకరోజు రాణి మీటింగ్ పిలిచి చెప్పింది, నా ప్రియమైన చీమలారా, మనం వ్యవసాయ వ్యవస్థను ప్రారంభించాలి. కేవలం ఆహారం సేకరించడం కాకుండా మనం మన సొంత పంటలను పండించవచ్చు. కష్టకాలంలో కూడా అందరికీ సరిపడా ఆహారం కలుగుతుంది. కొన్ని చీమలు సందేహం వ్యక్తం చేశాయి. కానీ గింజలను నాటడం మరియు వాటి సంరక్షణలో చాలా సమయం మరియు శ్రమ అవసరం అని వాటిని అన్నాయి. మనకు సులభంగా ఆహారం దొరుకుతున్నప్పుడు ఎందుకు శ్రమించాలి? కానీ రాణి దృఢంగా నిలిచింది. ఆమె తన దృష్టిని నమ్మిన చీమలను ప్రోత్సహించింది, మరియు కలిసి వారు పంటలు నాటడానికి నేలను సిద్ధం చేయడం ప్రారంభించారు. వారు అడవిలోని వివిధ మొక్కల గింజలను సేకరించి, శ్రమతో పనిలో నిమగ్నమయ్యారు. తవ్వడం, నాటడం మరియు వాటికి నీరు పోయడం ప్రారంభించారు. రాణి మరియు శ్రామిక చీమలు వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉండగా, సందేహించిన చీమలు అడవిలో నుండి ఆహారాన్ని సేకరించడం కొనసాగించాయి. అవి ఇతరులను చూసి నవ్వుతూ, మనకు సులభంగా ఆహారం దొరుకుతుంటే వ్యవసాయంలో సమయాన్ని ఎందుకు వృధా చేయాలి అని అన్నాయి. కొన్ని వారాల తరువాత గింజలు అందమైన మొక్కలుగా మొలిచాయి. వ్యవసాయ ప్రాజెక్ట్పై పనిచేసిన చీమలు తమ కృషి ఫలితాలను చూసి సంతోషించాయి. వారు తమ పంటలను జాగ్రత్తగా చూసుకున్నారు, వాటికి నీరు పోసి పురుగుల నుండి రక్షించారు. వేసవి నుంచి శరదృతువుకు మారుతున్నప్పుడు పంటలు పొడవుగా మరియు బలంగా పెరిగాయి. చీమలు సమృద్ధిగా పండిన పండ్లు మరియు కూరగాయలను కోశాయి. వారు తమ నిల్వగదులను శీతాకాలం కోసం సరిపడా ఆహారంతో నింపారు. ఇదిలా ఉంటే, కేవలం సేకరణపై ఆధారపడిన ఇతర చీమలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి. వారు సేకరించిన ఆహారం అయిపోయింది మరియు శీతాకాలం వేగంగా చేరుకుంటోంది. వారు రాణి వలయానికి వెళ్లి అడిగారు, దయచేసి మీ ఆహారాన్ని కొంచెం పంచగలరా? మేము శీతాకాలం కోసం సిద్ధం కాలేదు. రాణి చీమ సమాధానం ఇచ్చింది, మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ జ్ఞాపకంలో ఉంచుకోండి, ఈ ఆహారం పెంచడానికి మేము కష్టపడ్డాం. వచ్చేసారి భవిష్యత్తు కోసం ప్రణాళిక చేసుకోవడంలో ప్రయోజనం ఉందని ఆలోచించండి. తమ తప్పును గ్రహించిన ఇతర చీమలు రాణికి కృతజ్ఞతలు తెలిపారు మరియు వచ్చే సీజన్లో వ్యవసాయ పనిలో పాల్గొనాలని మాటిచ్చాయి. కృషి మరియు ప్రణాళిక జీవించడానికి అత్యవసరమని వారు నేర్చుకున్నారు. ఆ తరువాత అన్ని చీమలు కలిసి పనిచేసి తమ పంటలను నాటి వాటి సంరక్షణ చేశాయి. వారు పంటను పంచుకున్నారు మరియు ఏకీభవించిన వలయంగా తమ విజయాన్ని జరుపుకున్నారు. కథా నైతికత: కష్టపడటం, ప్రణాళిక వేయడం మరియు సహకారం విజయం సాధించడానికి దారితీస్తాయి. భవిష్యత్తు కోసం సన్నాహాలు చేయడం మరియు పరస్పరం సహాయం చేసుకోవడం ముఖ్యమైనవి, ఎందుకంటే టీం వర్క్ సవాళ్లను అధిగమించగలదు.